హెల్దీ రెసిపీ మునగాకు పెసరపప్పు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు వీడియోలో మునగాకు పెసరపప్పు చూపిస్తున్నాను. ముందుగా మునగాకుని ఇలా తెంచేసుకోవాలండి. ఇవి చిన్న చిన్న కాడలు ఉన్నా కూడా తీయేసుకోవాలి. దీన్ని 2-3 సార్లు కడిగేసుకుందాం. మునగాకుని కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వేడెక్కాల్సిన అవసరం లేదు, వెంటనే మునగాకు వేసుకోవచ్చు. మునగాకు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే పోసుకోవాలండి. ఇది ముందుకు కడిగి పెట్టేసుకుందాం. మునగాకుని వేసుకుందాం. ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇది త్వరగా ఉడకదు కాబట్టి ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం పెసరపప్పు వేసుకోవాలి. మనకి పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లేట్గా వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడైతే మన మునగాకు కూడా కొంచెం ఉడికింది. ఇలా వాటర్ కూడా ఎక్కువ ఉండాలి. ఈ వాటర్ పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకోవాలి. నేనైతే 1 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. ఇదైతే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, త్వరగా ఉడికిపోతుంది కాబట్టి పెసరపప్పు. ఇది కడిగేసుకుని పెసరపప్పుని దీంట్లో వేసుకోవడమే. ఇప్పుడు ఈ పెసరపప్పు వేసిన తర్వాత స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. మూత పెట్టేద్దాం కొంతసేపు. ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పెసరపప్పు వేసిన తర్వాత కూడా పది నిమిషాలు అయిందండి. మునగాకు అయితే మ్యాక్సిమం 80% ఉడికే ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీంట్లోనే పసుపు, కారం, సాల్ట్ ఈ టైంలో వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉండగానే వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి కలిపేసుకుని నీరు మొత్తం ఎగిరే వరకు ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఇలాగా మొత్తం 1/2 అవర్ పడుతుందండి కూర ఉడకడానికి. పెసరపప్పు మునగాకుని ఇలాగున్నప్పుడే ఆఫ్ చేసుకుని మనం తాలింపు వేసుకోవాలి. ఈ పెసరపప్పు మునగాకుని ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెసరపప్పు మునగాకు కర్రీ పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసాను. ఆవాలు, మనకి ఇంకా జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవి కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మనకు తాలింపు మన ఇష్టం వచ్చిన దినుసులు వేసుకోవచ్చు. తాలింపులో 2 మిర్చి కూడా వేస్తున్నాను. నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదండి. దీంట్లో అయితే మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత మునగాకు, పెసరపప్పు ఉడికించుకున్నది దీంట్లో వేసుకుని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. మళ్ళీ ఇలాగా అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుతుంది. దీనికి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేయకూడదండి. తాలింపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇలాగా టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. అంతేనండి, సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ వేయించుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను అంతకుముందు కొబ్బరికాయ మునగాకు కూడా ఫ్రై చేశానండి. అది కూడా వీడియో పెట్టాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.